శ్రీకాకుళంకి ఇరిగేషన్ సర్కిల్ రావటం రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రైతాంగానికి సంబంధించిన ఏ పనైనా బొబ్బిలి వెళ్ళవలసి వచ్చేదని, ఆ సమస్య ఇప్పుడు లేకుండా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. జిల్లా రైతాంగానికి సిబ్బందికి ఎంతో మేలు జరిగిందని, వారి కృషి ఎంతో ఉందని, వారి వల్ల జిల్లా రైతాంగానికి సిబ్బందికి ఎంతో మేలు జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, ఇరిగేషన్ సర్కిల్ శ్రీకాకుళం తీసుకొచ్చేందుకు 2016లో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి చేసినప్పటికీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ సర్కిల్ వ్యవహారం పూర్తిగా మరుగున పడేశారని, మళ్ళీ కూటమి ప్రభుత్వంలో సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నం జరిగిందని అన్నారు. జిల్లా రైతాంగం బొబ్బిలి సర్కిల్కి వెళ్లి వారి సమస్యలు తెలియజేసేందుకు నానా ఇబ్బందులు పడేవారని, నేడు ఆ సమస్య లేకుండా చేయగలిగామని తెలిపారు. సుమారు 300 మంది సిబ్బంది ఈ సర్కిల్ ఏర్పడటం వల్ల లబ్ధి పొందారని, రైతాంగానికి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షించిన ఈ ఇరిగేషన్ సర్కిల్ నేడు శ్రీకాకుళం ప్రకటించడం ఎంతో గొప్ప విషయం అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ రైతాంగంపై, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, అందులో భాగంగా సేవలు మరింత దగ్గరయ్యేందుకు ఈ ఇరిగేషన్ సర్కిల్ ఏర్పాటుకు గట్టి ప్రయత్నాలు జరిగాయని, సాధించామని తెలిపారు. దీనిపై రైతాంగం సంతోషం వ్యక్తం చేశారు.